గత 3 రోజుల నుంచి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 4000 ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దాదాపుగా ఇప్పుడు ఇంకొక 2 మండలాలు తప్ప 6 మండలాలు మున్సిపాలిటీలు కంప్లీట్ అయినాయి. ఇది ఒక బృహత్తరమైనటువంటి పథకం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 3,500 ఇండ్లు ఇప్పటికే మంజూరైనాయి. ఇంకొక 500 ఇండ్లు అదనంగా, ఇంకొక 500 ఇల్లు, మొత్తం ఒక 1000 ఇండ్లు అదనంగా ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని అడిగితే ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు. ఇవన్నీ కూడా యుద్ధ ప్రతిపాదికన ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా అందరూ కూడా నిర్మించుకోవడానికి మన అధికారులు మేమందరం కూడా వాళ్ళకు అన్ని విధాల సహకరించి ఆ ఇళ్ళన్నీ కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాం త్వరలో. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు ఇచ్చే కార్యక్రమం అంటే పేదవాళ్లకు అండగా ఉండడానికి, ప్రజా పరిపాలన అంటే ఏందో వాళ్ళకు చూపించడానికి ఈరోజు ఈ కార్యక్రమాలను తీసుకున్నాం. తప్పకుండా మేము అన్నటువంటి పేదవాళ్ళ గుండెల్లో దగ్గర వెళ్ళి మా ప్రభుత్వం పూర్తిగా వాళ్ళకు అండగా ఉంటుంది, వాళ్ళకు తోడుగా ఉంటుంది. వాళ్ళు ఇళ్ళ నిర్మించే కార్యక్రమం కానీ, రేపు పింఛన్లు ఇచ్చే కార్యక్రమం కానీ, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇప్పటికే మేము ఆర్టీసీ ఉచిత బస్సు ఇచ్చినాం. అదేవిధంగా ఇప్పటికే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ మీద ఇచ్చినాం. ఇంకా వాళ్ళకి ఇచ్చేటువంటి పథకాలు ఇంకా ఉన్నాయి. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇచ్చినాం. మేము ఏది చేసినా ప్రజల కోసం చేస్తున్నాం. రైతాంగానికి రుణమాఫీ చేసినాం. ఇవంతా ఇంకా ఇంతకంటే ఫాస్ట్గా చేసేవాళ్ళం. కానీ ఈ దుర్మార్గులు 10 సంవత్సరాలు పాలించి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులను చేసినందుకే ప్రజలకు ఇచ్చేటువంటి, మేము ఇవ్వాలనుకున్నటువంటి కార్యక్రమాలు ఇంతవరకు లేటు జరిగినా ఇప్పుడు మేము ఫాస్ట్గా ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం. నా పేరు బొక్క వంశీరెడ్డి, ఇంజాపూర్ మున్సిపాలిటీ. అయితే గత 15 సంవత్సరాల నుంచి కూడా మా ఇంజాపూర్ గ్రామం కుంటుపాడు ఉంది. ఇప్పుడు రంగంలో వచ్చిన తర్వాత దాదాపు 170 కోట్లతోని మహర్దశ అంటే తెలంగాణలోనే ఇక్కడ మా మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి ఎక్కడ జరుగుతలేదని నిరూపించుకుంటారు అన్న. దాదాపు హెచ్ఎండిఏ నుంచి కానీ, టీఎఫ్ఐడిసి నుంచి కానీ, ఎంజిఎఫ్ గ్రాంట్ ఇట్లా 179 కోట్ల నిధులతోని ప్రతి వాడ ప్రతి వీధిలోనూ డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ అన్ని మంజూరు చేస్తున్నారు. అన్న మాట ఇచ్చిన ప్రకారం మాకు దాదాపు 60 ఇండ్లు వచ్చినాయి. ఇంకా కూడా ఇంకొక 100 ఇండ్లు రాస్తా అని చెప్పి మా తులజా భవానీలో దాదాపు నిరుపేదలు అందరూ ఇప్పుడు కేటాయించడం జరిగింది. ఇంకా కూడా కొందరు లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం చేస్తానని రంగన్న చెప్తుండ్రు. రంగన్న మంత్రి పదవి వస్తే మా మున్సిపాలిటీ ఇంకా అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే కేవలం ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఇంత డెవలప్మెంట్ చేయగలిగారు. మంత్రి పదవి అవుతే నియోజకవర్గం మొత్తం అద్దంలో అవుతుందని మాకు గట్టి నమ్మకం ఉంది. దాదాపు నియోజకవర్గం ప్రజలందరూ మనసులో కూడా ఆయన మంత్రి కావాలని కోరుకుంటున్నారు. మంత్రి అవుతే డెఫినెట్ గా మా అందరికీ మంచి రోజులు వస్తాయని మేము ఆశిస్తున్నాము. రంగన్న ప్రత్యేక ధన్యవాదాలు మా ఇంజాపూర్ గ్రామం నుండి.